ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫోర్త్ టీ20ఏలో టీమిండియా ఈ సిరీస్‌లో మొదటి ఓటమిని చవిచూసింది. మన వాళ్ళు ఆల్రెడీ సిరీస్ గెలవడంతో పాటు ఈ మ్యాచ్‌లో ప్రయోగాలు కూడా చేశారు. మన వాళ్ళు ఈ మ్యాచ్‌లో 5గురు బౌలర్స్‌తో వెళ్లడం వల్ల ఒక బ్యాటర్‌ని తగ్గించారు. ఈ మ్యాచ్‌లో మన వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. బౌలింగ్‌లో మన వాళ్ళకి అస్సలు మంచి స్టార్ట్ రాలేదు. కాన్వే అండ్ సైఫర్ట్ ఇద్దరూ కూడా ఫస్ట్ వికెట్‌కి 100 రన్స్ పార్ట్నర్‌షిప్‌ని బిల్డ్ చేశారు. ఈ పార్ట్నర్‌షిప్ వల్ల మిడిల్ ఓవర్స్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్ తడబడిన న్యూజిలాండ్ స్కోర్‌ని 200 దాటించగలిగారు. చివర్లో డారెల్ మిచెల్ ఆడిన ఇన్నింగ్స్ వల్ల న్యూజిలాండ్ స్కోర్ 215కి రీచ్ అయింది. ఈ టార్గెట్ చేజింగ్‌లో మన వాళ్ళకి మొదట్లోనే అభిషేక్ శర్మ వికెట్‌ని కోల్పోయారు. దీంతో మన వాళ్ళు చేజింగ్‌లో వెనకపడిపోయారు. మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఎర్లీగానే ఔట్ అయిపోయాడు. ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ ఒక డీసెంట్ క్యామియో ఆడాడు గానీ అంత ఫ్రీగా స్కోర్ చేసినట్టు అనిపించలేదు. సంజు శాంసన్ ఫార్మ్ ఇంకా ఒక కన్సర్నింగ్ లాగానే ఉంది. ఈ మ్యాచ్‌లో రింకు సింగ్‌కి ప్రమోషన్ వచ్చింది. పవర్ ప్లేలోనే బ్యాటింగ్ వచ్చి 30 బాల్స్‌లో 39 రన్స్‌ని స్కోర్ చేశాడు. కానీ తను ఔట్ అవ్వడం మాత్రం చాలా విచిత్రంగా ఔట్ అయ్యాడు. చివర్లో శివన్ దుబే ఆడిన ఇన్నింగ్స్ ఒక రికార్డ్‌ని క్రియేట్ చేసింది. అదే టీ20ఎస్‌లో ఇండియా తరపున థర్డ్ ఫాస్టెస్ట్ టీ20 హాఫ్ సెంచరీని స్కోర్ చేశాడు. ఈ మ్యాచ్‌లో శివన్ దుబే ఫస్ట్ బాల్ నుంచి కూడా అటాకింగ్ స్టార్ట్ చేశాడు. ఇన్‌ఫాక్ట్ ఆడిన ఫస్ట్ బాల్‌లోనే 6ని స్కోర్ చేశాడు. ఈ మ్యాచ్‌లో శివన్ దుబే స్పిన్నర్స్‌ని కాకుండా పేసర్స్‌ని కూడా తన బ్రూటల్ పవర్‌తో చితక్కొట్టేశాడు. అన్‌ఫార్చునేట్‌లీ నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో హర్షిత్ రాణా కొట్టిన బాల్ బౌలర్ హ్యాండ్‌కి తగిలి వికెట్స్‌కి తగలడం వల్ల ఔట్ అయిపోయాడు. శివన్ దుబే మిడిల్ ఆర్డర్‌లో ఎంత విధ్వంసం సృష్టిస్తాడనేది మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మన వాళ్ళు 50 రన్స్ తేడాతో ఓడిపోయారు. ఇంకా ఈ సిరీస్‌లో లాస్ట్ మ్యాచ్ 31న జరగనుంది.